హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. మరి అమ్ము గార్డెన్ లో అరటి చెట్లు అయితే గెలలు వేసాయండి. చూసేయండి ఫ్రెండ్స్, ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఈ అరటి పువ్వులు అయితే ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాను. మరి ఎలా చేస్తానో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఒక్కొక్కటిగా అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా వాటర్ తీసుకోవాలండి. వాటర్ లో కాస్త పసుపునైతే యాడ్ చేసుకోవాలి. పసుపు ఎందుకు వేస్తున్నానంటే వాటర్లోకి అరటి పువ్వులు తీసినాక అవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అందు గురించే ఇలా పసుపులో వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వవు. చక్కగా అయితే మొత్తం తీసేదాకా అయితే అలా ఫ్రెష్గానే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అరటి పువ్వునైతే తీసుకొని చక్కగా అయితే శుభ్రం చేసుకోవాలి. మరి ఇలా తీసుకున్న దాంట్ని ఇలా చూసారు కదా, వాటర్లో అయితే వేసుకోవాలి. తీసుకున్నాక ఇలా ఈ రెండింటిని అయితే తీసుకొని పారేయాలి. తక్కిందైతే ఇలా వాటర్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి తీసేయాలండి, లేకపోతే కూర చేదు వచ్చేస్తుంది. అందు గురించి ఇవి తీసేస్తారు. ఈ మొత్తం క్లీన్ చేసుకున్నాకైతే మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తానండి. అమ్మయ్య ఫ్రెండ్స్, మొత్తానికైతే క్లీన్ చేసేసాను. చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. ఇక్కడ చూడండి, చక్కగా అయితే శుభ్రం చేసుకున్నాను. 1 అవర్ పట్టిందండి ఇవన్నీ క్లీన్ చేయడానికి. ఎందుకంటే ఒక అరటి పువ్వు అయితే త్వరగా అయిపోయిను. 4 అరటి పువ్వులు అయితే ఒక్కదాన్ని క్లీన్ చేశాను కదా, అది కూడా ఇంట్లో పని చేస్తూ, అందు గురించి లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరటి పువ్వు ఫ్రైలోకి బంగాళదుంపను కూడా వేసుకుంటాను కాబట్టి దీన్ని కూడా చక్కగా కట్ చేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బంగాళదుంపను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసేటప్పుడు అయితే వ్లాగ్ తీయలేదు కదా, లాంగ్ అయిపోతుంది వీడియో, అందు గురించని. ఓకే ఫ్రెండ్స్, మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అరటి పువ్వు ఫ్రైలోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా? ఇదిగోండి, ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ మరియు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ని అయితే వెలిగించుకుందాం. ఒక పక్క అయితే అన్నం ఉడుకుతుంది, మరొక పక్క కూరని వండుకుందాం. కడాయి అయితే వేడైపోయిందండి. ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే చక్కగా వేడైనాక పోపు గింజల్ని వేసుకోవాలి. నాకడైతే రెడ్ చిల్లీ అవైలబుల్గా లేదండి, మీరు రెడ్ చిల్లీ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దాని తర్వాత అయితే ఆనియన్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకోకండి, క్వాంటిటీ బట్టి అయితే ఆయిల్ వేసుకున్నాను. 4 అరటి పువ్వులను అయితే తీసుకున్నాను కదా, అందు గురించేని. మస్టర్డ్ ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది. మరియు ఆనియన్ తర్వాత గార్లిక్ని కూడా వేసుకోవాలి. గార్లిక్, కరివేపాకు చక్కగా మొత్తం వేసుకొని ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతుంటాయండి. ఈలోపు అరటి పువ్వుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. స్టార్ట్. ఇవ్వండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మొన్న బంగాళదుంపలను వేసి ఫ్రై చేశానండి, చాలా కూర బాగుంటుంది. ఒక్క పువ్వే వేసి వండాను కాబట్టి త్వరగా అయితే ఖతం అయిపోయింది, అంత టేస్టీగా ఉన్ను. అందు గురించి ఈరోజు అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అరటి పువ్వు. ఇది అరటి పువ్వు లాస్ట్లో అయితే నేతగానే ఉంటుందండి. దీన్ని పువ్వులుగా తీసుకునే అవసరం లేదు, అలానే కట్ చేసుకుంటే ఇది లేతగానే ఉంటుంది కాబట్టి బాగుంటుంది, ఏమీ అవ్వదు.
ఫ్రై అయితే అయిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు పసుపు వేసుకోవాలి తగినంత. సాల్ట్ అయితే ఇంకా వేయలేదండి, తర్వాత వేసుకుందాం. చక్కగా అయితే ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బంగాళదుంపని యాడ్ చేసుకుందాం. బంగాళదుంపని వేసుకొని చక్కగా అయితే కలుపుకోవాలండి. ఇలా 1-2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఇక్కడ అరటి పువ్వు చూడండి, చక్కగా అయితే కట్ చేసుకున్నాను. చాలా చక్కగా అయితే కనిపిస్తుంది కదా. 2 మినిట్స్ తర్వాత అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న అరటి పువ్వుని వేసుకోవాలి. కూర ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కదండి, చక్కగా ఉడికినాకైతే ఇంత కూర కనిపించదు, దగ్గర అయిపోతుంది. చక్కగా అయితే ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటాను. చక్కగా అయితే కలుపుకున్నానండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుంటాం. మరి మూత తీసి అయితే చూసుకుందామా ఎంతవరకు ఉడికిందో. చూడండి కూర ఎంత దగ్గర అయిపోయిందండి. చూడడానికి ముందైతే ఎక్కువ క్వాంటిటీ అనిపించింది కదా, ఇప్పుడు చూడండి. కాస్త ఉడికినాక అప్పుడైతే తగినంత సాల్ట్ని యాడ్ చేస్తాం. సాల్ట్ వేసుకున్నాక చక్కగా అయితే కలుపుకోవాలి. యమ్మీ యమ్మీ అరటి పువ్వ బంగాళదుంప కూర కాసేపట్లో రెడీ అవుతుంది. 4 అరటి పువ్వుల్లాగే కనిపించట్లేదు కదండి. ఇప్పుడు చూడండి దగ్గర అయినాక కూర అయితే చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుందండి. చూడండి ఇప్పుడు దించేటప్పుడు కాస్త మిక్స్ మసాలాని యాడ్ చేస్తూ ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోతుంది అరటి పువ్వు బంగాళదుంప ఫ్రై. చూడండి టేస్టీ టేస్టీ బంగాళదుంప అరటి పువ్వు ఫ్రై రెడీ. ఇప్పుడైతే మా ఆయన డ్యూటీ నుంచి అయితే వచ్చేసారండి. టేస్ట్ చేసి అయితే చెప్తారు ఎలా ఉందో అని. ఏంటి టేస్ట్ చేసి చెప్పాలి, ఓకేనా? ఎలా ఉందో. అరటి పువ్వు బంగాళదుంప ఫ్రై. త్వరగా చెప్పండి ఎలా ఉందో. టేస్టీగా ఉందా? మరి ఎలా ఉందో, ఎలా అనిపించింది చెప్పండి. టేస్ట్ సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.